శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి మే 17 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అనుకూల ప్రతికూల పరిస్థితులు అనేది మీకు రాబోతున్నాయి తెలుసుకుందాము. అయితే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క మీన రాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురవబోయే శుభవార్తలను తప్పకుండా తెలుసుకుందాం. మరి అందుకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఏమంటే ఎవరున్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధర నిలకలు లేకపోవటము, రాజకీయము మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. గురువుగారి పేరు వచ్చి సీతారామరాజు గారు అండి. మీరు సబ్మిట్ చేసిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఒకసారి ప్రయత్నించండి. ఇక మన వీడియోలోకి వచ్చే ముందుగా మీనరాశి అనేది రాశి చక్రంలో 12వ రాశి. ఈ సంవత్సరము అంటే విశ్వవసనామ సంవత్సరంలో ఈ మీనరాశి వారికి ఆదాయం వచ్చి 5, ఖర్చు వచ్చేసి ఆదాయం 5, ఖర్చు 5, రాజయోగం 3, అవమానం 1. పురాభద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు చెందినవారు ఈ మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరము ఈ మీనరాశి వారికి ఆదాయం ఎంతైతే ఉంటుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది. అయితే ఈ రాశి చక్రంలో వారికి ఎంతో ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది. ఎందుకు అంటే ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా మనశ్శాంతిగా ఉంటూ ఉంటారు. కానీ వీరికి కోపం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి ఎక్కువగా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి సమస్యలను సొంతగా పరిష్కరించుకోవడంలో నైపుణ్యాన్ని అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరంలో కొంత విధంగా చూసుకున్నట్లయితే బాగా లేదని కూడా చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరంలో మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఆరోగ్యం పరంగా కానీ వ్యాపారం పరంగా కానీ వీరికి ఈ సంవత్సరము బాగాలేదని చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశి వారు చాలా ధైర్యవంతులు. ఎందుకంటే ఎంతటి కష్టం వచ్చినా కూడా ఎదుర్కొని అంటే బాధపడకుండా ఎదుర్కొనే సామర్థ్యము వీరికి ఉంటుంది. అలాగే ఈ సంవత్సరము ఈ రాశి వారు ఎంతో ఓర్పుతో సహనంతో ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా వీరి మీద బాగా నమ్మకం అనేది ఉంటుంది. అలాగే ఈ మీనరాశి వారికి గురించి చెప్పుకోవాలంటే కనుక మనము ప్రతి ఒక్కరం కూడా సరిపోము. ఎందుకంటే ఈ ఓర్పు సహనంతో వీళ్ళంత గొప్పవాళ్ళు చెప్పుకోవచ్చు. అంతేకాకుండా జీవితంలో ఉన్న స్థితికి చేరుకోవడానికి కూడా వీరు ఎవరి మీద కూడా ఆధారపడరు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశివారు సొంతగా ఏదైనా చేయగలుగుతారు. ఈ రాశివారు వీరిగానే సొంతగానే పెట్టుబడులు పెట్టుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా అది సక్సెస్ అయ్యేదాకా మాత్రము మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటారు. అయితే వీరు ఏది చేయకపోకూడదో అంటే ఏది చేయకూడదో ఏది చెప్పకూడదో అంటే చెప్పి చాలాసార్లు కూడా ఇబ్బందులు పడిపోతూ ఉంటారనమాట. ఏ సమయంలో ఏ మాట మాట్లాడకూడదో అదే సమయంలో మాట్లాడేస్తూ ఉంటారు. ఆ విషయం గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. అలా చేసి వీళ్ళు అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవడంలో పాటుగా వీరి చుట్టూ ఉన్న వారికి కూడా అనవసరమైన ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటారు. అంటే వీరు కావాలని ఆ మాట చెప్పాలని మాత్రము ఆ సమయంలో చెప్పరనమాట. అది ఆటోమేటిక్గా వీళ్ళు అబద్ధాన్ని చెప్పలేక నిజాన్ని అనేది దాచిపెట్టలేక చెప్పేస్తూ ఉంటారు. అబద్ధం చెప్పాలని ప్రయత్నించినా కూడా ఆ నిజం అనేది వీరికి తన్నుకుంటూ వస్తుందని చెప్పుకోవచ్చు. అందువల్ల ఆ సమయంలో చెప్పాల్సి రావడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాశివారు. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ రాశివారు న్యాయకత లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. వీళ్ళకి క్రమశిక్షణకు ఎక్కువగా వీరు ప్రాధాన్యతనైతే ఇస్తూ ఉంటారు. ఆరోగ్యానికి సమయపాలనకు ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు. కానీ వీరికి ఆరోగ్యం అనేది బాగా లేకుండా ఉంటుంది. వీరి జీవితాన్ని చాలా ఎత్తుగా చూస్తూ ఉంటారు. అయితే ఉన్నతమైన స్థితిలోనే చూస్తారు. అలాగే ఏమీ లేనటువంటి స్థితిని కూడా వీరు చూస్తారు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వెంటనే వీరు రిలీఫ్ అనేది పొందుతూ ఉంటారు. ఎందుకంటే ఆ ఇబ్బందులు అధిగమించడానికి కావాల్సిన సామర్థ్యము, ధైర్యము అన్నీ కూడా ఈ రాశి వారికి ఉంటాయి.
1, 2 వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. ఆర్థిక సమస్యలు, దాంపత్య జీవిత సమస్యలున్న వారికి ఈ సమయంలో పరిష్కారం కాగలదని సూచనలైతే కనబడుతున్నాయి. అంటే దాంపత్య జీవితం కూడా సాఫీగానే సాగిపోతుంది. ఈ యొక్క రాశి వారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది గోచరిస్తుంది. ఈ రాశి వారికి మనస్తత్వముపై, మంచితనంపై ఎనలేని అభిమానం అనేది ఉంటుంది. అప్పుడే పరిచయమైన వ్యక్తులు కూడా ఇట్లానే నమ్మేస్తూ ఉంటారనమాట. వీళ్ళు ఎదురుగా జాలిపడి దృశ్యం కనిపించిందంటే చాలు, వీళ్ళు కష్టాల ఊబిలో ఉన్నా కూడా ఎదుటి వారిని ఆదుకోవాలని అనుకుంటూ ఉంటారు. అందుకోసము వీళ్ళు బాధ్యతలను కూడా వీరు భుజాల మీద వేసుకొని సాయం చేస్తూ ఉంటారనమాట. అలా ఎన్నో ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉంటారు. అయితే దీన్ని అదునుగా చేసుకొని వీళ్ళని మోసం చేసేయాలని, నాశనం చేయాలని కొంతమంది వ్యక్తులు మాత్రము ఈ రాశి వారిని చాలా తేలిగ్గా మోసం చేస్తూ ఉంటారు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అందరికన్నా తెలివైన వారిని కూడా మనం గట్టిగా నమ్మకంతో ఉండొచ్చు. ఈ రాశి వ్యక్తులు ఎంత ఉన్నత స్థితి సాధించినా కూడా ఇంకా సరితరంత పురోగతి సాధించాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు వ్యక్తిగత ప్రతిష్టతను ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆర్థిక విషయాల్లో సామర్థ్యంగా పేరు గడిస్తారు. అంటే ఎక్కువగా వీళ్ళు ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారనమాట. అయితే ఈ రాశి గల జాతకులు వారు నమ్మినటువంటి విషయాలను ఇతరుల నమ్మకపోయినా సరే పెద్దగా పట్టించుకోరు. వీరు అనుకున్నదే చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటారనమాట. ఈ రాశి వారు వారి యొక్క అంచనాలకు 90% నిజం అవుతాయని చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళు లౌక్యం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతూ ఉంటారు. ఎవరినైనా ఇట్టే కలిపేసుకుంటూ కూడా ఉంటారనమాట. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని కూడా వీళ్ళు బాగా కలిగి ఉంటారు. అంతేకాకుండా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఈ రాశి వారికి బాగా తెలుసు అనమాట. అంతటి లౌక్యము ఉన్నవారని చెప్పుకోవచ్చు. డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారము ఇలాంటి విషయాలు ఈ రాశి వారి దృష్టిలో పెద్దగా విలువలేనివి. కానీ ఈ ఆకాంక్ష అన్న, కీర్తిదాహం కన్నా వీరికి చాలా ఇష్టం. ఈ రాశి వారికి అన్నీ కూడా మహర్దశ యోగం అనేది బాగా యోగిస్తుంది. అయినా కానీ కొంచెం ఆరోగ్యపరంగా కానీ, వ్యాపారంగా పరంగా కానీ కొంచెం నష్టం అనేది రాబోతుంది. అదేవిధంగా రాబోయే ఈ 2 వీళ్ళకి రేపు రోజున సరైన సమయం కూడా కనిపిస్తూ ఉంది. అవును, మరి వాళ్ళకి రేపటి రోజున ఈ రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల మీకు జరగబోయేదైతే నిజంగానే ఆశ్చర్యపోతారు. పూర్తిగా మీ యొక్క జాతకం చక్రము మారబోతుంది. అంటే మీ యొక్క ఎంతో గొప్ప అదృష్టాన్ని మీరు చూడబోతున్నారు. మీ జీవిత భాగస్వామి వలన జాక్పాట్ అయితే తగలబోతుంది. అయితే ఇదంతా జరగడానికి మూల కారణము మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలో అదృష్టం అని చెప్పుకోవచ్చు. నిజంగా ఆ అదృష్టం మీకు బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మీ జీవిత భాగస్వామి అదృష్టము మీకు వెతకపోయిన తీగ ఖాళీకి తగిలినట్లుగా మీ జీవిత భాగస్వామి లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది. మీకు అంతేకాకుండా కొంత ఆశ్చర్యాన్ని కూడా అది మీకు కలిగిస్తుంది. లేకపోతే జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు ఆస్తి కలిసి రావడానికి అవకాశం కూడా ఉంది. అలాగే ఈ రాశి వారికి అన్ని రకాల కళలు అయితే ఫలిస్తాయి. ఇబ్బందులతో పాటుగా ఆనందం, శాంతి కూడా ఉంటాయి. ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే నిరుద్యోగ సమస్యలు కూడా వదిలిపోతాయి. వీరికి ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభించబోతుంది. వృత్తి, వ్యాపారం కూడా చకచక అభివృద్ధి అయితే చెందబోతున్నాయి. డాక్టర్లు, లాయర్లు, తదితర వ్యక్తి నైపుణ్యం డిమాండ్ అయితే పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి ఆశించిన ఆ స్థాయిలో సహాయ సహకారాలు అయితే మీకు లభించబోతున్నాయి. తెలుసు మీరు జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.